సామాజిక అస్త్రం Number one, number one, number one. ఇప్పుడు సాధారణంగా మీరు 23 సంవత్సరాలు పెంచారు, ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు. అటువంటి మీ అమ్మాయి లేడీ అఘోరీతో ఈ రోజున వెళ్ళిపోయింది అంటే తను కూడా డబ్బుగా ఆశపడిందా, లేదా ఒక హిందూ మతానికి సంబంధించి ఆకర్షితురాలైందా, లేకపోతే ఏమనుకోవాలి మీరు? కొంచెం దైవభక్తి ఉంది. ఆమె ఫోన్లు కొని పెట్టడము, బంగారు చైన్లు తేవటము, నీకు లగ్జరీగా పెడతాం బిర్యానీలు ఇప్పియటము, వాటికి కూడా ఆమె ఆశపడింది. పాపకి ఆశ పెట్టింది. డబ్బు కూడా 50,000 క్యాష్ ఆ పిల్లకి ఇచ్చేసేసి వాడమంటాము, చెక్ పవర్ నీకు ఇస్తానంటాము. నేను ట్రస్ట్ పెడితే చెక్ పవర్ నీదే, నువ్వు మిమ్మల్ని ఎంతైనా జారేసుకోవచ్చు అని మా మాటల్లో పడిపోయింది పిల్ల. చెప్పింది ఆ మాటలు మీకు చెప్పింది. మీరు మరి తల్లిగా ఇవన్నీ మనం వినకూడదమ్మా, నమ్మకూడదు, మోసం చేస్తారని చెప్పారా? చెప్పానండి. మోసం చేస్తామంటే ఆ పిల్ల ఆ ట్రాక్ లో పడిపోయింది. అప్పటికే కడుపులో వశీకరణ చేసేసింది. ఆ పసర మందుల్లో మమ్మల్ని వినిపించుకోకుండా పిల్ల 2 రోజులు ఉంటుంది. 3వ రోజుని చెప్ప చేయకుండా పోలీస్ స్టేషన్ కి, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి ఒకసారి వచ్చారు, ఒకసారి మంగళ అట్లా వెళ్ళిపోవటము. నేను అసలు ఉండలేకపోతున్నానండి, నాకు అమ్మ కావాలండి, ఆమె కావాలని అంటాము. అట్లా ఉండలేని స్థితిలో అమ్మ మందు పెట్టింది, వశీకరణ చేసింది, మాయ మాటలు చెప్పింది. అంటే అసలు వాస్తవంగా ఫస్ట్ మీరే చెప్తున్నారు జనవరిలో ఒకసారి వచ్చింది, 2 రోజులు ఉందని. అలాగే ఫిబ్రవరిలో కూడా మార్చి ఫస్ట్ వీక్లో బహుశా 7 రోజులు మీ ఇంట్లో ఉంది. ఉన్నప్పుడు హర్ష అసలు ఆమె ఎందుకు వచ్చింది మీరు వ్యతిరేకించాలి ఫస్ట్, అది చేయలే. అంటే అన్నోన్ పర్సన్స్ ఎవరైనా గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మన దగ్గరికి వస్తే మనం షెల్టర్ ఇవ్వం. అందులోనూ ఆ లేడీ అఘోరీ పట్ల ఒక రకమైనటువంటి భావన ఉంది అందరికీ కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె చేసినటువంటి హల్చల్ కానీ హడావిడి కానీ ఎవరు చేయలే. అవన్నీ మీకు తెలుసు, మీడియాలో చూశారు, అన్ని చోట్ల వచ్చింది. అన్నీ తెలిసినా కూడా మీరు ఎందుకు తనకి షెల్టర్ ఇచ్చారు? మాకు లేడీ అఘోరీ కంటే ముందు కూడా మా గురువు గారి తరపు నుంచి మాకు అఘోరాలను కొంచెం పరిచయం. మీకు మా నాన్నగారు తెలుసు కదండి, కోటయ్య గారు. మా నాన్నగారికి రీసెంట్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఒక 1 ఇయర్ అవుతుంది వచ్చి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలసిస్ లాగా వచ్చేసి ఆయన సరిగ్గా బట్టలు కూడా వేసుకోకుండా మంగళగిరిలోనే అర్ధనగ్నంగా తిరిగారు మా నాన్నగారు, మైండ్ పని చేయక. ఆ టైంలో ఉన్నప్పుడు మేము తనకు గురువు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన బాగు చేశారు. ఆయన బాగు చేసి ఆయన మెల్లో ఒక తాయిత్తేసి ఆయుర్వేద మందులు చెప్పడం వల్ల అవి ఇలా ఆవు పాలు ఇలా తీసుకోవాలని ఆయన ప్రిస్క్రిప్షన్ ఇవ్వడంతో అది పాటించడం వల్ల ఇప్పుడు మా నాన్నగారు నడుస్తున్నారు, మీతో మీడియాతో కూడా మాట్లాడగలుగుతున్నారు. అలా ఆ విధంగా మాకు కొంచెం అఘోరాలతో పరిచయం ఉంది. అలా పరిచయం ఉన్నప్పుడు అక్కడే నాన్నగారి తరపు నుంచే లేడీ అఘోరీ మా అన్నగారికి పరిచయం అయింది. మా అన్నగారు ఊర్లో లేనప్పుడు ఇక్కడ కాజాటోల్గడ్డ దగ్గర, మంగళగిరి కాజాటోల్గడ్డ దగ్గర కార్ రిపేర్ వచ్చింది లేడీ అఘోరీది. కార్ రిపేర్ వచ్చినప్పుడు మా అన్నయ్య ఉంది, కార్ ఆగిపోయింది, తను అక్కడ హల్చల్ చేస్తుంది, కొంచెం ప్రజలకు డిస్టర్బెన్స్ గా ఉంది, తన్ని కారుని కొంచెం పక్కా తీపిచ్చండి ఎలాగైనా వెళ్ళి మీరని చెప్పని అన్నాడు. నేను వెళ్తుంటే మా చెల్లి నేను కూడా వస్తానని చెప్పి నా వెనకాల వచ్చింది. మా చెల్లి వచ్చినాక మా చెల్లిని చూసి మా చెల్లికి ఫస్ట్ నుంచి ఎక్సైట్మెంట్ ఎక్కువ అనమాట, ఎంగేజ్మెంట్ కి గురైపోయి ఇంట్రెస్టింగ్ అనమాట. అలాంటి వాళ్ళని చూసినా గానీ ఒక ఇదనమాట, కొంచెం మీకు తెలుసుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువైపోయి ఆమెను చూసగానే కొంచెం ఎగ్జైటింగ్ గా ఫీల్ అయిపోయి ఆమెతోనే ఉంటానంటూ కారులో కూర్చోబెట్టించుకుంది. ఆమె కూడా మీ చెల్లి నాతో పాటు ఉండిద్ది, నేను కారులో కూర్చోబెట్టించుకుంటాను అని చెప్పని అంది. నేను ఒప్పుకోలేదు. వద్దులేమ్మా, నేను మా చెల్లి నేను తీసుకెళ్ళిపోతాను, వద్దు నాకు ఇష్టం లేదని చెప్పని అంటాను. లేదు నాన్న నేను తీసుకెళ్తానని చెప్పని అంది. మా చెల్లి కూడా ప్లీజ్ అని కాసేపు బతిలాడింది. సరే నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తానంటాను, నాకు ఫోన్ అట్ట నుంచి నీ లైవ్ లొకేషన్ కూడా నాకు షేర్ చేయని చెప్పని లైవ్ లొకేషన్ షేర్ చేయించుకున్నాను. షేర్ చేయించుకున్నాక తను వాటర్ బాటిల్ తీసుకురామని చెప్పి మమ్మల్ని పంపించింది. నేను వాటర్ బాటిల్ తెప్పించాను. మీ చెల్లిని తీసుకొచ్చి నేను డైరెక్ట్ గా మంగళగిరికి తీసుకొచ్చి నేనే దించుతానని చెప్పని చెప్పడం జరిగింది. సరే నేను వెళ్తాను, తనకి కూడా నాకు ఎట్టి లైవ్ లొకేషన్ షేర్ చేసింది కాబట్టి నాకు ఎటువంటి భయం లేదని చెప్పని వెళ్ళాను. వెళ్ళినాక నైట్ 12ంటికి ఫోన్ చేసింది మా చెల్లెలు, అన్నయ్య ఇక్కడ మంగళగిరి దగ్గర ఫైర్ ఆఫీస్ దగ్గర
ఒక రా నన్ను ఎక్కించుకెళ్దు కానీ లేడీ గారి కార్ ఇక్కడే ఉందని చెప్పని అంది. నేను అక్కడికి వెళ్ళినాక నేను ఇంకా మా చెల్లినే తీసుకెళ్తామని చెప్పని వెళ్ళాను. మా చెల్లిని ఎక్కించుకుని ఉంటే తను కూడా వచ్చిద్దంట అని చెప్పని ఇంటికి అంది. లేదమ్మా అమ్మ నన్ను ఒప్పుకోరమ్మా, వద్దమ్మా అసలు అలాగంటేను. లేదన్నయ్య ఒక 2 రోజులే ఉండిద్ది, కార్ కొంచెం బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది, అది ఒక్కటి చేపించేసుకుని వెళ్ళిపోతుందని చెప్పని మా చెల్లి నాకు కొంచెం బతిలాడింది. సరే ఇంట్లో ఉండదని చెప్పని ఇంట్లో వాళ్ళకి కూడా చెబితే లేడీ గారు అంటే కొంచెం మనకి ఇది కదా, వద్దులేరా నాన్న అని చెప్పని అన్నారు. కొంచెం మా నాన్నగారు కూడా అంతకుముందు నాన్నగారి ద్వారా రికవర్ అయ్యారు కాబట్టి ఇలా ఇంటికి వస్తానని చెప్పని అంది. ఇంకా వచ్చి తను ఇంటికి వచ్చి రూమ్ లో ఉంది, 2 రోజులు అయ్యిద్దంటే కార్ రిపేర్ అని చెప్పనగానే తనకి సపరేట్ గా పైన ఒక రూమ్ ఇచ్చామన్నమాట. ఆ రూమ్ లోకి తనని తీసుకెళ్ళినాక మా అమ్మగారు ఉన్నారు కదా, మా అమ్మగారు పెద్ద ఆవిడ కాబట్టి కొంచెం ఆవిడ కూడా కొంచెం లేట్ అయిపోయాయి అనుకుని నేను అమ్మ నువ్వు వెళ్తే కొంచెం ఆమెకు దగ్గరగా ఉండని చెప్పని ఆమెకేమో అవసరాలు కావాలి ఏంటి అని చెప్పని కొంచెం చూసుకోమని చెప్పని చెప్పాను. ఆవిడేమో పిలిచి నాకు మీ అమ్మగారు వద్దు, మీ చెల్లి పంపించి కొంచెం చిన్నపిల్ల కాబట్టి యాక్టివ్ గా ఉంటుంది నా దగ్గర అని చెప్పని అంది. నేను వద్దులే చిన్నపిల్ల కదా వద్దంటేను మా చెల్లి మాత్రం నేను ఉంటానన్నయ్య పర్లేదు అమ్మే కదా నేను ఉంటానని చెప్పని ఆ పిల్ల అంది. ఆ పిల్ల కొంచెం యాక్సైట్మెంట్ గురైపోయి నేను కొంటాను కొంత ఉంటానని చెప్పి చేసింది. అయితే ఆమెతో ఉన్న 2 రోజులు పర్లేదు బాగానే ఉంది.